బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ లో ఓవరాల్ గా మంచి కలెక్షన్లతో 68% వరకు రికవరీని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి అడుగుపెట్టింది. 5వ రోజున ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్కింగ్ డే అవ్వడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా సినిమా ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారగా, అనుకున్న దానికన్నా కూడా సినిమా కొంచెం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇప్పుడు వర్కింగ్ డే లో తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే సండేతో పోల్చితే మండే ఆల్మోస్ట్ 70 to 75% కు పైగానే డ్రాప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి బాక్సాఫీస్ దగ్గర. ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ కొద్ది వరకు పర్వాలేదనిపించే విధంగా ఉండటంతో ఎంతో కొంత కలెక్షన్లలో ఆఫ్లైన్ టికెట్ సేల్స్ హెల్ప్ తో కొంచెం ఇంప్రూవ్మెంట్ జరిగే అవకాశం ఉండగా, ఎట్ ప్రెజెంట్ టైం చూసుకుంటే ప్రెజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి తెలుగు రాష్ట్రాలలో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 1 కోటి రేంజ్ కు అటు ఇటుగా షేర్ మార్కును అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 1.2 కోట్ల రేంజ్ షేర్ ను ఆ పైన కలెక్షన్ ను అందుకునే అవకాశం కొద్ది వరకు ఉందని చెప్పాలి. ఇప్పుడు ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో ఓకే అనిపిస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా పర్వాలేదనిపిస్తూ ఉండటంతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 1,60,00,000 నుండి 1,80,00,000 వరకు షేర్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇంకాస్త జోరు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. అలాగే వర్కింగ్ డే లో మంచి హోల్డ్ ను చూపించింది అని చెప్పడానికి వరల్డ్ వైడ్ గా సినిమా మినిమం 2.5 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కల్లో ఏమైనా జోరును చూపించి ఈ అంచనాలను సినిమా ఏమైనా మించగలుగుతుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.